అమెరికాలో భారతీయులను ట్రంప్ వెంటాడుతున్నారా? తాజా పరిణామం చూస్తే అలానే అనిపిస్తోంది. మూన్ లైటింగ్ చేసిన ఓ యువకుడికి ఏకంగా 15 ఏళ్ల జైలు శిక్ష వేయడమే ఇందుకు నిదర్శనం. అసలు మూన్ లైటింగ్ అంటే ఈ మధ్య కాలంలో సర్వసాధారణంగా వినిపిస్తున్న పేరు. ఒకే సమయంలో 2 ఉద్యోగాలు చేయడమే మూన్ లైటింగ్. చాలా మంది ఇలా చేశారు, చేస్తున్నారు కూడా. అయితే 2 కంపెనీల్లో ఏదో ఒక కంపెనీకి ఈ సంగతి తెలిస్తే ఉద్యోగాలు తీసేయడమో మందలించడమో జరుగుతుంది. కానీ తాజా కేసులో మాత్రం మెహుల్ గోస్వామికి ఏకంగా 15 ఏళ్లు జైలు శిక్ష వేయడమే ట్రంప్ యంత్రాంగ వ్యవహార శైలికి నిదర్శనంగా మారింది. అమెరికాలో మూన్ లైటింగ్ చేసినందుకు జైలు. మెహుల్ గోస్వామి అనే యువకుడికి 15 ఏళ్లు జైలు శిక్ష. కరోనా సమయంలో ఉద్యోగాలు ఊడిన సందర్భంతో పాటు ఒక్కరే 2-3 ఉద్యోగాలు చేసిన ఉదంతాలు ఉన్నాయి. అయితే ఇప్పుడు అమెరికాలో ఇలా మూన్ లైటింగ్ చేస్తున్నట్లు తెలిసిన మెహుల్ గోస్వామి అనే వ్యక్తికి ఏకంగా 15 ఏళ్ల జైలు శిక్ష పడింది. ఒకే సమయంలో 2 ఉద్యోగాలు చేయడమే మూన్ లైటింగ్. కొన్నాళ్ల క్రితం వరకు దీన్ని అంతగా పట్టించుకునేవారు కాదు. కానీ ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. చట్టాలను కఠినంగా అమలు చేయడంతో మూన్ లైటింగ్ అమెరికాలో చట్ట వ్యతిరేకమైంది. అలా న్యూయార్క్ స్టేట్ ఆఫీస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సర్వీస్లో ఉద్యోగం చేస్తున్న 39 సంవత్సరాల మెహుల్ గోస్వామి అనే వ్యక్తి కంపెనీకి తెలియకుండా మరొక చోట కాంట్రాక్టర్గా కూడా ఉద్యోగం చేస్తున్నాడు. ఈ క్రమంలో తాజాగా న్యూయార్క్ పోలీసులు అతన్ని అనుమానంతో విచారించగా అసలు విషయం వెలుగులోకొచ్చింది. దీంతో అరెస్టు చేసిన పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ మధ్యనే ఇలా ఓ ఇండియన్ డాక్టర్ నీల్ కే ఆనంద్కి కూడా 14 ఏళ్ల జైలు శిక్ష పడింది. అయితే ఆయన మూన్ లైటింగ్ చేయలేదు. అక్రమంగా ఓపియోయిడ్ మందులను పంపిణీ చేయడంతో పాటు ఆరోగ్య సంరక్షణ పథకాలలో ఇన్సూరెన్స్ సంస్థలను మోసం చేసిన కేసులో దోషిగా తేలిన ఆయనకు 14 సంవత్సరాల జైలు శిక్ష విధించారు. ఇప్పుడు 2 ఉద్యోగాలు చేస్తున్నందుకు భారతదేశానికి చెందిన మెహుల్ గోస్వామి అనవసరంగా కేసులో ఇరుక్కున్నాడు. ఈ ఘటనతో భారతీయులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ఇంకా ఎవరైనా అలా యుఎస్ చట్టాలకు తెలియకుండా 2 ఉద్యోగాలు చేస్తుంటే వెంటనే ఏదొక దానిని మానేయడం బెటర్ అని హెచ్చరిస్తున్నారు.